స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి. ఫిర్యాదుల విభాగంలో వినతులు స్వీకరించిన కలెక్టర్ రాజశిష. పలు డిమాండ్లతో కలెక్టర్ ఎదుట ధర్నాలు. తమకు న్యాయం చేయాలంటూ ఇండస్ట్రియల్ కారిడార్ రైతుల విన్నపాలు. విద్యార్థుల భద్రతకే తొలి ప్రాధాన్యత. ఎస్పీ అఖిల్ మహాజన్ స్పష్టీకరణ. బస్సు డ్రైవర్లతో అవగాహన సదస్సు ఏర్పాటు. విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ స్పష్టం చేశారు. పాఠశాలలు, కళాశాలలకు చెందిన ప్రతి బస్సు పూర్తి స్థాయి ఫిట్నెస్ తో పాటు అన్ని భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలలు, కళాశాల యాజమాన్యాలు, బస్సు డ్రైవర్లకు రోడ్డు భద్రత, విద్యార్థుల రవాణా భద్రత, ప్రమాదాల నివారణపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. సుమారు 200 మంది యాజమాన్య ప్రతినిధులు, బస్సు డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, సిఐలు బి సునీల్ కుమార్, కె నాగరాజు, ప్రణయ్ కుమార్, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాల యాజమాన్య ప్రతినిధులు, బస్సు డ్రైవర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ విద్యార్థులతో ప్రయాణించే ప్రతి బస్సు ఫిట్నెస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలని, బస్సులో సీసీటీవీ కెమెరాలు, ఎమర్జెన్సీ ఎగ్జిట్, ఫైర్ ఎగ్జిట్ వంటి భద్రతా పరికరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి బస్సులో డ్రైవర్తో పాటు అటెండర్ ఉండాలని, విద్యార్థులు ఎక్కే దిగే సమయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. డ్రైవర్లు చెల్లుబాటు అయ్యే లైసెన్స్ కలిగి ఉండాలని, ప్రతి 6 నెలలకు ఒకసారి కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సరైన విశ్రాంతి, తగిన నిద్ర అనంతరం మాత్రమే వాహనాలు నడపాలని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కు పాల్పడినట్లయితే డ్రైవర్లతో పాటు సంబంధిత యాజమాన్యాలపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు ప్రయాణించే సమయంలో కిటికీల నుంచి చేతులు, తలలు బయటకు పెట్టకుండా డ్రైవర్, అటెండర్ నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. డ్రైవర్లు నడిపేది కేవలం బస్సు కాదని, అనేక కుటుంబాల భవిష్యత్ అన్న ఆలోచనతో ఉండాలని అన్నారు. ఇప్పుడు బస్ యాక్సిడెంట్స్ కొన్ని అవుతున్నాయి. మీరు ఆల్రెడీ వీడియో చూశారు. ఇక్కడ ఒక చిన్న పాప ఎట్లా చనిపోయింది. దానిలో బస్సులో అటెండర్ ఉండేది. ఇప్పుడు ఇక్కడ నేను వెరిఫై చేస్తే మన స్కూల్ బస్సెస్లో అటెండర్ మేబీ ఉండరు. ఉంటున్నారు అటెండర్ ప్రతి బస్సులో. సో మీరు 100% అటెండర్ పెట్టడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు స్కూల్కి పేరెంట్స్ పిల్లలు ఇస్తారు, యాజ్ అ సేఫ్టీ కూడా వాళ్ళు అనుకుంటారు. దట్ మీ చేతిలో ఇస్తున్నారంటే, వాళ్ళ పిల్లలు మీకు ఇస్తున్నారంటే వాళ్ళ సేఫ్టీ అనుకుని ఇస్తారు. మన నిర్లక్ష్యం వల్ల, లేకపోతే స్కూల్ డ్రైవర్, లేకపోతే మేనేజ్మెంట్, లేకపోతే ఏమైనా అటెండర్ నిర్లక్ష్యం వల్ల వాళ్ళ బేబీస్కి, పాపాలకి, బిడ్డలకి ఏమైనా అయితే మళ్ళీ స్కూల్ రెస్పాన్సిబుల్ అవుతారు. సో అందువల్ల ఫస్ట్ మీరు అందరు ఏం చేయాలి అంటే, ఈ బస్సు డ్రైవర్స్ అందరు లైసెన్స్డ్ పెట్టాలి. అది కూడా హెవీ లైసెన్స్, బికాజ్ బస్ ఈజ్ అ హెవీ వెహికల్. ఆ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. ఎందుకంటే హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అంతా ఈజీగా దొరకరు. అన్ని ట్రైనింగ్ ఉంటే అదే అప్పుడు దొరుకుతారు. సో మేబీ మీకు చీప్లో సస్తా డ్రైవర్ దొరికితే అట్లా తీసుకోకండి. 100% హెవీ వెహికల్ డ్రైవర్ విత్ లైసెన్స్ తీసుకోవాలి. అది కాకుండా 100% ఒక అటెండర్ మెయింటైన్ చేయాలి. నాకు గుర్తు వస్తుంది, అది ఈ జిల్లా పాత జిల్లా, బట్ ఎక్కడైనా మనం ఒక బస్ డ్రైవర్, స్కూల్ బస్ డ్రైవర్ పట్టుకున్నాము, అది డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికారు. ఇప్పుడు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్తో మాట్లాడితే ఈ జిల్లా కాదంటున్నారు. మేబీ పాత సిరిసిల్ల జిల్లా ఉండొచ్చు. అక్కడ మనం ఒక స్కూల్ డ్రైవర్ పట్టుకున్నాము, అది తాగి ఉన్నారు, అతనికి చేస్తే లోపల పిల్లలు కూడా ఉన్నారు. సో అట్లా నిర్లక్ష్యం ఎవరు చేయకండి. ఎందుకంటే చిన్న పిల్లలు ఉంటారు. ఏమైనా యాక్సిడెంట్ ఎప్పుడైనా జరగవచ్చు. మనం అందరు ఏమనుకుంటాము అంటే, నేను ఫైటర్, నాకు ఏం కాదు. డ్రైవర్స్ కూడా చాలామంది అనుకుంటారు. నేను కూడా నా బండి నడిపినప్పుడు అదే మేబీ అనుకోవచ్చు, ఇంతకుముందు అదే అనుకోవచ్చు, నాకు ఏం కాదు, నాకు అన్నీ వస్తుంది, నేను 120, 30, 40 పోవచ్చు. బట్ ఇప్పుడు ఎప్పుడైనా నేను ఇప్పుడు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూస్తున్నాను. చాలామంది చచ్చిపోతున్నారు యాక్సిడెంట్స్లో. అండ్ మీ బస్సెస్లో చిన్న పిల్లలు ఉంటారు. చిన్నపిల్లలకి ఏమైనా అయితే అది మళ్ళీ నేషనల్ న్యూస్ అవుతుంది. జస్ట్ స్టేట్ న్యూస్ కాదు, నేషనల్ న్యూస్ అవుతుంది. ఆదిలాబాద్ ఇన్ఫేమస్ అవుతారు, మీ స్కూల్ కూడా ఇన్ఫేమస్ అవుతుంది. బేలా మండలంలోని కేజీబీవి పాఠశాలలో నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బేలా వైద్యుడు వంశీకృష్ణ,
కేజీబీవీ ప్రత్యేక అధికారి గేడం నవీన్తో కలిసి విద్యార్థులకు నులిపురుగుల నివారణ మంత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ 1 నుంచి 19 సంవత్సరాలలోపు విద్యార్థులకు నులిపురుగు నివారణ మాత్రలను పంపిణీ చేసినట్టు తెలిపారు. ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ మందులు తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరించారు. వ్యక్తిగత పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం వంటి మంచి అలవాట్లను పాటించాలని విద్యార్థులకు సూచించారు. నమస్కారం. ఈరోజు 13/7 మన నేషనల్ డివార్మింగ్ డే అంటే నులిపురుగుల నివారణ దినోత్సవం మనకి రాష్ట్రంలో బయాన్యువల్ అంటే సంవత్సరానికి 2 సార్లు జరుపుకోవడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా మనకి 1 నుండి 19 సంవత్సరాలు ఉన్న పిల్లలందరికీ కూడా ఈ ట్యాబ్లెట్స్ అనేటివి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ట్యాబ్లెట్ ఇవ్వడం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి కడుపులో ఏవైతే నులిపురుగులు మన అనేమియా అంటే రక్తహీనతకు ఏవైతే కారణం అవుతాయో ఆ నులిపురుగులను నివారణ చేసి పిల్లల యొక్క ఆరోగ్యం కోసము ఈ ఆల్బెండజోల్ ట్యాబ్లెట్స్ అనేవి కూడా ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో 1 నుంచి 2 సంవత్సరాల పిల్లలకి హాఫ్ ట్యాబ్లెట్ మంచిగా పొడిలాగా చేసి ఇచ్చేసి వాటర్ తాగేయాలి. అదే 2 నుంచి 3 అయితే అది కూడా పొడి చేసి ఫుల్ ట్యాబ్లెట్ ఇచ్చేయాలి. మళ్ళీ 3 నుంచి 19 సంవత్సరాల పిల్లలకి ఒక ట్యాబ్లెట్ మంచిగా వాళ్ళ నోట్లో వేసి మొత్తం నమిలేసి ఆ ట్యాబ్లెట్ని వాటర్ తాగేస్తే సరిపోతుంది. సో ఈ బయాన్యువల్ ప్రోగ్రాంలో ఎన్డీడీ ప్రోగ్రాంలో భాగంగా అందరికీ కూడా ఈరోజు కేజీబీవీ స్కూల్లో పిల్లలకి అట్లాగే మన మండలంలో ఉన్న ఆల్ స్కూల్స్ ఎలిజిబుల్ 1 to 19 ఇయర్స్ పిల్లలకి ఈ ట్యాబ్లెట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజశేష ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి ఫిర్యాదుల విభాగంలో ఆయన పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను వినతుల రూపంలో అందించారు. వాటిని పరిశీలించిన కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు విస్తృత సూచనలు చేశారు. ఈ మేరకు కలెక్టర్ రాజశేష మాట్లాడుతూ ప్రజలు నమ్మకంతో అందించే సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని అన్నారు. వినతుల్ని పెండింగ్ లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలిపారు. ఇదిలా ఉంటే ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూములు కోల్పోతున్న రైతులు కలెక్టర్ను కలిసి తమ ఇబ్బందులను వెల్లడించారు. ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్న తమ భూములను ఉన్నపలంగా తీసుకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు నష్టపరిహారంతో పాటు ఇతరత్ర సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ను విన్నవించగా అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. గోరంజ్ మండలంలో ఉన్నటువంటి అత్తిగడ్ గ్రామ శివార్లో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఇండస్ట్రియల్ కారిడార్లో భూములు కోల్పోతున్న రైతులంతా కూడా కలెక్టర్ గారిని కలవడానికి ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడే మరి కలెక్టర్ గారికి మేము కలిసి మాట్లాడడం జరిగింది. కాబట్టి కలెక్టర్ గారు ఖచ్చితంగా మీ యొక్క రైతులకు వినపడినకి మీకు అంటే గిట్టుబాటు రైతులు అనుకున్నట్టుగా ఎకరానికి 40 లక్షల ధర వచ్చేటట్టు నేను ప్రభుత్వంతో మాట్లాడి ఆ రైతులతో సమావేశం ఏర్పాటు చేసి ధర నిర్ణయించిన తర్వాత మాత్రమే భూసేకరణ జరుగుతుందని చెప్పేసి కలెక్టర్ చెప్పడం జరిగింది. కాబట్టి మా రైతుల తరఫు నుంచి కలెక్టర్ గారికి తర్వాత ఆదిలాబాద్ ఎంపీ ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు తర్వాత స్థానిక ఎంపీ ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మాకు రైతులకు అంటే నచ్చిన ధర అంటే ఎకరానికి 40 ధర గిట్టుబాటు ధర కల్పించి భూమిని కోల్పోయిన రైతుల యొక్క కుటుంబాలకు దాంట్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి తర్వాత జిల్లా కలెక్టర్ తర్వాత శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యుల గారికి మరోవైపు బజార్ హత్నూర్ మండలానికి చెందిన దివ్యాంగురాలైన మహిళ సుభద్రకు ఇటీవల డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు కావడంతో ఆమె కలెక్టర్ ను కలిసి సంతోషం పంచుకున్నారు. కలెక్టర్ ను సన్మానించి రాఖీ కట్టి ధన్యవాదాలు తెలిపిన దృశ్యాలు ఆకట్టుకున్నాయి. ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్టు రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక్ తిరుపతి అన్నారు. ఆదిలాబాద్ డీసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 24వ తేదీ వరకు ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతుందని ప్రతి ఒక్కరూ పాల్గొని ఏ ఒక్క ఓటు హక్కు కూడా తొలగిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. బీహార్ బెంగాల్ ఎన్నికల్లో జరిగిన పరిస్థితులు రాష్ట్రంలో రాకుండా చూస్తున్నామని అన్నారు. అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం హర్షణీయమని అన్నారు. దేశంలోనే ఎస్ఐఆర్ మీద పెద్ద ప్రక్షాళన జరుగుతున్నది. అది గడిచిన ఎన్నికలలో గతంలో చూసిన
బెంగాల్ ఎన్నికలలో అయితే ఏంటిది, బీహార్ ఎన్నికలలో అయితే ఏంటి, ఆ రోజు చేసిన కుట్రలు, వాళ్ళ అవసరాలు, వాళ్ళ లాభం గురించి, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు గురించి ఆ రోజు అక్కడున్న పార్టీలు ఏం చేసినాయి అనేది మీడియా మిత్రులకు అందరికీ తెలుసు. అదే ఇక్కడ జరగద్దు, అటువంటి సంఘటనలు జరగద్దనే ఉద్దేశంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరియు మంత్రివర్గం అందరూ కూడా పెద్ద ఎత్తున దానిపైన ప్రక్షాళన చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు చూసుకుంటే ఈ ఆదిలాబాద్ జిల్లాలో, ఆదిలాబాద్ అసెంబ్లీలో ఇక్కడ కూడా పెద్ద ఎత్తున బూత్ లెవెల్ నుంచి మొదలు పెడితే మండల స్థాయి, జిల్లా స్థాయి వరకు కూడా కమిటీలు వేసి వాళ్ళను పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. బిఎల్ఓలతో పాటు కాంగ్రెస్ పార్టీ ఈరోజు పెద్ద ఎత్తున బిఎల్ఓలను, అబ్జర్వర్లను, బూత్ లెవెల్ ఆఫీసర్లను కూడా నియమించి ఈ ప్రక్రియను ముందుకు కొనసాగించడం జరుగుతుంది. రానున్న ఎన్నికలలో ఎవ్వరి ఓటు కూడా ఇక్కడ నుంచి డిలీట్ కాకుండా ఉండాలి అనే ఉద్దేశంగా మా దగ్గర ఉన్న బిఎల్ఎల్ కావచ్చు, అబ్జర్వర్లు కావచ్చు, బూత్ లెవెల్ ఆఫీసర్లు పెద్ద ఎత్తున కూడా దీనిపైన పనిచేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు నేను ఇక్కడికి అబ్జర్వర్గా వచ్చి ఆదిలాబాద్ జిల్లా అసెంబ్లీలో పెద్ద ఎత్తున బూత్ లెవెల్లో కూడా వెళ్ళి మైక్రో లెవెల్లో మేము పరిశీలన చేయడం జరుగుతుంది. దీన్నన్నిటి కూడా డే టు డే, అంటే నిన్న ఈరోజు మార్నింగ్ 10 గంటల వరకు కూడా మేము ఎక్కడైతే బూత్ లెవెల్లో జరిగిన అబ్జర్వేషన్ ప్రకారంగా రిపోర్ట్ తయారు చేసి ఈ రిపోర్ట్ని కూడా మేము గాంధీ భవన్కి, పిసిసికి పంపించడం జరుగుతుంది. ఇంకా కూడా రానున్న రోజులలో దాదాపుగా 10 రోజులుంది. ఈ నెల 24 వరకు మాకు అవకాశం ఉంది కాబట్టి ఆ 24 తేదీ వరకే కాకుండా మీరు ఓటర్ వాళ్ళకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఆ రోజు వరకు వెయిట్ చేయకుండా ఈ రోజే మీకు సంబంధించిన డాటాను కూడా అన్ని సబ్మిట్ చేసి అక్కడ మీరు నమోదు చేయవలసిందిగా మీడియా ముఖంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, ఈ మేరకు జూలై 15న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరుద్యోగుల మహాధర్నా నిర్వహిస్తున్నట్లు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ తెలిపారు. స్థానిక సుందరయ్య భవన్లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ పరిధిలో సుమారు 10 లక్షల ఉద్యోగాలు, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఖాళీలను భర్తీ చేయడానికి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీని కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 20,000 కానిస్టేబుల్ పోస్టులకు భర్తీ చేయాలని, నిరుద్యోగులకు నెలకు 5,000 భృతి అందించాలని అన్నారు. రాజీవ్ యువ వికాస్ పథకాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు. జూలై 15న నిర్వహించే మహాధర్నాలో నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మల్లేష్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు బండి దత్తాత్రి, జిల్లా కమిటీ సభ్యులు ఆర్ మంజుల, ఎన్ స్వామి, నాయకులు అరీఫా బేగం, రాములు, మమత తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 15న హైదరాబాద్లోని ధర్నా చౌక్లో నిరుద్యోగుల మహాధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే, కేంద్ర ప్రభుత్వ పరిధిలో 10 లక్షల ఖాళీలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో 2 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అటు కేంద్ర ప్రభుత్వము, ఇటు రాష్ట్ర ప్రభుత్వము వెంటనే ఈ ఖాళీలను భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లనే ఖాళీలను భర్తీ చేసిన మిగిలిపోయిన నిరుద్యోగులకు నెలకు కనీసం 5,000 రూపాయల నిరుద్యోగ భృతిని ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నాము. ఆనాడు 2014 సంవత్సరంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. 12 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి చేతులు రావడం లేదు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం యూత్ డిక్లరేషన్ పేరుతోని తన మేనిఫెస్టోను పెట్టి 2 లక్షల ఖాళీ పోస్టులని భర్తీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు కేవలం 16,000 ఖాళీలు మాత్రమే భర్తీ చేశారు, ఇంకా మిగిలి ఉన్నాయి. కానిస్టేబుల్ పోస్టులు 20,000 ఖాళీ ఉంటే 7,000 మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. మరి ఈ ఖాళీల భర్తీలను ఎప్పుడు పూరిస్తారు, ఎప్పుడు భర్తీ చేస్తారు? మన రాష్ట్రంలో నెలకు 9,000 మంది రిటైర్మెంట్ అవుతూ ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు.
వాటిని భర్తీ చేయడానికి చేతులు రావట్లేదు ప్రభుత్వానికి. కాబట్టి నిరుద్యోగుల యొక్క సమస్య తీరాలంటే ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు తక్షణమే వెంటనే జారీ చేస్తూ రెండు ప్రభుత్వాలు కూడా ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు అండగా పోరాటాలు నిర్వహిస్తాం. అందులో భాగమే ఈ నెల 15న ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా చేపడుతూ ఉన్నాం. భార్యపై హత్యాయత్నం చేసిన కేసులో భర్తకు 1 సంవత్సరం జైలు శిక్షతో పాటు 1000 జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె ప్రభాకర్ రావు తీర్పు వెలువరించారు. బేలా మండల కేంద్రంలోని శివాజీ చౌక్ ప్రాంతంలో 2024 జూన్ 26న జరిగిన ఘటనలో సంగపాక పోచన్న తన భార్య లక్ష్మిపై అనుమానం పెంచుకొని కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బేలా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. కేసును అప్పటి ఎస్ఐ డి రాధిక విచారణ పూర్తి చేసి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. కోర్టు డ్యూటీ అధికారి సమీర్ 7 సాక్షులను ప్రవేశపెట్టగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏఏ రహీం వాదనలు వినిపించారు. విచారణ అనంతరం కోర్టు నిందితుడికి 1 సంవత్సరం జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. ఈ విషయాన్ని కోర్టు లైజన్ అధికారి ఎం గంగా సింగ్ తెలిపారు. కేసులో సమర్థవంతంగా పనిచేసి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన కోర్టు డ్యూటీ అధికారి సమీర్, లైజన్ అధికారి గంగా సింగ్ లను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు. జిల్లాలో సోమవారం శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. 100 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాశైవాక్ష యోగం పర్వదినం రోజున మహాశివుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు జరిపి ఆరాధించారు. ప్రత్యేక పూజలు, హారతులు అందించి బోలా శంకరుని కొలిచారు. భారీగా వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం రద్దీగా మారింది. మహాశివరాత్రి పర్వదినాన్ని తలపించేలా భక్తులు భారీ సంఖ్యలో క్యూ లైన్లో నిలబడి దర్శనం కోసం ఎదురు చూశారు. శివలింగానికి పంచామృతాలతో అభిషేకాలు జరిపి తమ కుటుంబాన్ని చల్లగా చూడమని కోరుతూ పరమశివుని ఆరాధించారు. భక్తులకు వేద పండితులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. రాష్ట్రంలో వర్షాభావం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్రంలో తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం ఆదిలాబాద్ క్యాంప్ కార్యాలయంలో రైతులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయే రైతుల్ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం అయితే రైతులకు ఆర్థిక భద్రత లభిస్తుందని చెప్పారు. ఈ అంశాన్ని 2 సార్లు అసెంబ్లీలో ప్రస్తావించామని, పంటల బీమా కోసం బడ్జెట్ కేటాయించాలని కోరామని తెలిపారు. 3000 కోట్లు కేటాయించినప్పటికీ ఇప్పటి వరకు ఆ నిధులు వినియోగించలేదని అన్నారు. ప్రీమియం చెల్లింపులో కూడా రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం కాలేదని అన్నారు. ఈ నెల 30 వరకు మాత్రమే పంటల బీమా నమోదు గడువు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో రైతులతో కలిసి ఆదిలాబాద్ నుంచి అసెంబ్లీ వరకు రైతు యాత్ర చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు రామ్దాస్, దయాకర్, బెన్సాన్ రెడ్డి, సతీష్ యాదవ్, రాము, దినేష్, మటోలియా, ఆకుల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. వర్షాలు పడ్డా వర్షాలు పడకున్నా, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, అతివృష్టి ఉన్నా అనావృష్టి ఉన్నా రైతులను ఆదుకోవాలన్నటువంటి ఆలోచనతోని ఈ దేశంలో ప్రధానమంత్రి పంటల బీమా పథకం అని పెట్టిండు. ప్రధానమంత్రి పంటల బీమా ఫసల్ బీమా పథకం ద్వారా ఇటువంటి కష్టకాలం ఉన్నప్పుడు ఆ పథకం ద్వారా ప్రతి రైతుకు ఎకరానికి 40 నుంచి 50 వేల రూపాయలు పత్తి పెట్టినటువంటి రైతులకు, మిగతా పంటలు వేసినటువంటి రైతులకు ఈరోజు ఫసల్ బీమాలో ఈ రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం అయి ఉంటే రైతుకు ఎకరానికి 40 నుంచి 50 వేల రూపాయల నష్టపరిహారం వస్తుండే. నేను ఈ పరిస్థితి గురించి దాదాపు 2 సార్లు 2 సమావేశాలలో, అసెంబ్లీ సమావేశాలలో చెప్పిన, అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మీ పార్టీ కదా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది, ఈ రాష్ట్రంలో ప్రధానమంత్రి పంటల బీమా పథకం అమలు చేయాలి, దాంట్లో బడ్జెట్ కేటాయించండి అని చెప్తే మొదటి బడ్జెట్లో 3,000 కోట్లు కేటాయించారు. నేను నిజంగా ఆ రోజు చాలా సంతోషపడ్డా. స్వయాన సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పిన, రాష్ట్ర రైతుల బాధలు దూరమైతే ఏం చెప్పిన, కానీ తిరిగి సంవత్సరం తర్వాత 3,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించి 3 రూపాయలు కూడా కట్టలేదు, ఖర్చు పెట్టలేదు. తిరిగి ఇంకో బడ్జెట్లో కూడా ఈ విషయాన్ని చెప్పిన, ఈ సంవత్సరమైన ప్రధానమంత్రి పంటల బీమా పథకంని ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయండి, రైతుల బాధలు దూరమైతే అని చెప్తే ముఖ్యమంత్రి గారు చెప్పారు.
వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారు, ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పారు తప్పకుండా అమలు చేస్తామని. ఏం పాపం పుట్టిందో తెలియదు. అలా ₹1 కూడా పంటల బీమా పథకంకు అలొకేషన్ చేయలేదు. ఈరోజు ఖర్చు పెట్టలేదు. మొన్న బడ్జెట్ లో కూడా ఈ యొక్క పంటల బీమా పథకం పద్దు చేర్చింది. ఈరోజు జూలై 15వ తారీఖు నాడు, అదేవిధంగా ఈ జూలై 30 ఈ మాసమే చివరి మాసం పంటల బీమా పథకం చేసుకోవడానికి. రిమ్స్ లో పనిచేస్తున్న కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సమస్యలను ప్రస్తావిస్తూ పెద్ద ఎత్తున నిరసన నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నమల్ల కిరణ్ మాట్లాడుతూ సిబ్బంది కనీస వేతనం 26,000 చెల్లించాలని, PF, ESI సదుపాయాల అమలు చేయాలని అన్నారు. తక్కువ వేతనాలతో పనిచేస్తున్న సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. హాజరు విధానం, ఉద్యోగ భద్రత, విధుల కేటాయింపులో పారదర్శకత తీసుకురావాలని, విధుల్లో ఉన్న వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం తమ డిమాండ్లపై అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రమేష్, పి రాజు, ఎం గంగారం, ఆర్ రాములు, సుజాత, శైలజ తదితరులు పాల్గొన్నారు. పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డుల కనీస వేతనం ₹26,000 చెల్లించాలని, ఇతర డిమాండ్లను పరిష్కరించాలని సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈ ధర్నాను నిర్వహిస్తూ ఉన్నాము. గత 30 సంవత్సరాలుగా IHFMS విభాగంలో వైద్యారోగ్య సేవలను అందిస్తున్నారు. కరోనా లాంటి కష్టకాలంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనాను కట్టడి చేయడంలో IHFMS విభాగంలో పనిచేస్తున్న కార్మికులు గణనీయమైన పాత్రను పోషించారు. కానీ ప్రభుత్వాలు మాత్రం వీరి సేవలను గుర్తించడం లేదు. కనీస వేతనం ₹26,000 అడుగుతా ఉన్నా వాటిని ఇప్పటి వరకు అందించడం లేదు. ఇచ్చే ₹15,600 వేతనాన్ని ప్రతి నెల సక్రమంగా చెల్లించకపోవడంతో కార్మికులు ఈరోజు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఉన్నది. పట్టణంలో కొనసాగుతున్న SIR ప్రక్రియను DCC అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్, రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్, ఆదిలాబాద్ నియోజకవర్గ SIR అబ్జర్వర్ కొట్నాగ్ తిరుపతితో కలిసి పరిశీలించారు. సోమవారం 33, 31, 4 వార్డులో జరుగుతున్న ప్రక్రియను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ, ఆన్లైన్ నమోదు ప్రక్రియపై వివరాలు తెలుసుకున్నారు. ఫారంలు నింపడంలో ప్రభుత్వ BLOలతో పాటు పార్టీ ప్రతినిధులు సహకరించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఎన్యూమరేషన్ ఫారాలను నింపి తమ ఓటు హక్కును కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మా సంతోష్, SIR కోఆర్డినేటర్ బాలూరు గోవర్ధన్ రెడ్డి, ఖిజారా పాషా, గౌలి సంజీవ్ కుమార్, మల్యాల కరుణాకర్, సయ్యద్ షాహిద్ అలీ, ఇమ్రాన్ బేగ్, కౌన్సిలర్లు మహబూబ్, షాహిద్ ఉల్ హక్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడలో ఆదిలాబాద్ జిల్లా పోలీస్ సిబ్బంది ప్రతిభ చాటి మొత్తం 10 పథకాలు సాధించారు. 3 స్వర్ణ, 2 రజత, 5 కాంస్య పథకాలను జిల్లా గర్వకారణంగా నిలిచాయి. గత వారం హైదరాబాద్ మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన 4వ తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడలో జిల్లాకు చెందిన 5 సిబ్బంది విశేష ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా యోగా విభాగంలో 2 సిబ్బంది స్వర్ణ పథకాలు సాధించారు. విజేతలను సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో SP అఖిల్ మహాజన్ అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. విధి నిర్వహణతో పాటు క్రీడల్లోనూ రాణించడం అభినందనీయమని తెలిపారు. పోటీల్లో ఏ రోహిణి ఆర్టిస్టిక్ సింగల్, పేరు యోగాలో స్వర్ణ పథకాలు, గ్రూప్ యోగాలో కాంస్య పథకం సాధించి, పి పూజ పేరు యోగాలో స్వర్ణం, గ్రూప్ యోగాలో కాంస్యం గెలుచుకుంది. ఏ రూప ఆర్టిస్టిక్ యోగాలో రజతం, ట్రెడిషనల్ యోగాలో కాంస్యం సాధించింది. ఏ ప్రశాంత్ టైంక్వాండో, పెన్కాక్ సిలాట్ విభాగంలో కాంస్యం పథకాలు గెలుచుకోగా, పి మీర్ సింగ్ బాడీ బిల్డింగ్ లో రజత పథకం సాధించాడు. భవిష్యత్తులో మరిన్ని రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని జిల్లా పోలీస్ శాఖకు కీర్తి తీసుకురావాలని SP సూచించారు. ఈ కార్యక్రమంలో ARDSP కమతం ఇంద్రవర్ధన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు D వెంకటి, N చంద్రశేఖర్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి, ఫిర్యాదుల విభాగంలో వినతులు స్వీకరించిన కలెక్టర్ రాజశిష. పలు డిమాండ్లతో కలెక్టర్ ఎదుట ధర్నాలు, తమకు న్యాయం చేయాలంటూ ఇండస్ట్రియల్ కారిడార్ రైతుల విన్నపాలు.
విద్యార్థుల భద్రతకే తొలి ప్రాధాన్యత. ఎస్పీ అఖిల్ మహాజన్ స్పష్టీకరణ. బస్సు డ్రైవర్లతో అవగాహన సదస్సు ఏర్పాటు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్.